ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఇది నా దగ్గర లేదు, కలెక్టర్ దగ్గరకు అంటాడు, కలెక్టర్ దగ్గరకు అంటే డిప్యూటీ అంటాడు, డిప్యూటీ అంటే తహసీల్దార్ అంటారు, లేదు మీరు సర్పంచ్ విఆర్ఓ దగ్గర తేల్చుకోండి అంటారు. ఫుట్బాల్ తిప్పుకున్నాడు తిప్పుకుంటున్నారు. పోనీ కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా దగ్గర ఉన్నాయా? అవుట్స్కట్స్లా దూరంగా నలుమూలలా కట్టిరది. తిరగనీకి పెట్రోల్ అయిపోతుంది, ఒంట్లో శక్తి ఉండదు. ఇది మన తెలంగాణ యొక్క పాలన. చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పటి అన్న ఎవరు ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకయ్యా సక్సెస్ అయినారు, ప్రజల గుండెల్లో ఎందుకయ్యా చిరస్థాయిగా నిలిచిపోతున్నారు అంటే ఒకటే ఒక ఆన్సర్ ఇస్తా నేను. ఎందుకంటే వీళ్ళందరూ 24/7 డోర్స్ ఓపెన్ పెట్టుకున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అది తీరుతుందా లేదా పక్కన పెడదామన్నా, పక్కన పెడదాం. ఆ సమస్య తీరుతుందా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ప్రజల బాధ వింటున్నారు కదా, విజిటింగ్ అవర్స్ ఇస్తున్నారు కదా, ప్రజలను కలుస్తున్నారు కదా, అట్లీస్ట్ ఒకటో రెండో ఫోన్లు వేస్తున్నారు కదా. అందుకే వైఎస్ఆర్ మాస్ లీడర్ అయ్యిండు. ఈయననేమో వైఎస్ఆర్ పేరు చెప్పుకొని బట్టి దందాలు చేస్తున్నాడు. దందాలు చేయనికే డిప్యూటీ ముఖ్యమంత్రి అండి. ఇంకా నయం ముఖ్యమంత్రి అయి ఉంటే ఇంకా మొత్తం అమ్మేస్తుండేనేమో నేను అనుకోవడం. వైఎస్ఆర్ పేరు ఖరాబ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ అని చెప్పి ఆయన నమ్ముకున్నటువంటి అనుచరులనే మోసం చేసినాడు. ఆయన నమ్ముకున్నటువంటి ఆయన వాళ్ళనే ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా కలవట్లే. ప్రజల మధ్యలో ఆ శ్రీధర్ బాబు డైలాగులు ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడతాడు తప్ప ఇంకేం రాదు ఆయనకి. మంచి మంచి నాయకులు ఉన్నారు. దామోదర్ రాజనరసింహ లాంటి నాయకులు కూడా ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో షైన్ అవ్వట్లేదు. అంటే మరి ఇక్కడ ఏం జరుగుతోంది? డమ్మీలు ఎవరు, దాని మమ్మీలు ఎవరు? సో అందుకే ముఖ్యమంత్రి మార్పుకు ఆస్కారం ఉన్నదా? ఇప్పుడు ముఖ్యమంత్రి మారబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమో తెలియదు, వాళ్ళకి సూట్ కేసులు కావాలి. రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి నన్ను మంత్రి చేయకపోతే టైం వచ్చినప్పుడు నేను చక్రం తిప్పుతా, నన్ను మంత్రి చేయకపోతే నేను ముఖ్యమంత్రిని అయి చూపిస్తా అని శబదం కట్టిండు. నాకు తెలిసి ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డికి కట్టినటువంటి శబదాలేవి కూడా ఫెయిల్ కాలే. ఆయన చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఈ 119 మంది ఎమ్మెల్యేల కన్నా ఆయన ఎందుకు నేను మాట్లాడుతున్నా, మళ్ళీ గిట్లా మాట్లాడితే కూడా ఎంత ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి? ఇయ్యలే. ఇచ్చేటోడు డప్పు కొడుతుండేమో, కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఒకటే విషయంలో రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. వైన్స్ తెలంగాణ మొత్తము ఇబ్బంది పడుతుంటే బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటూ పోతా ఉంది, మాట తప్పింది మేనిఫెస్టోలో పెట్టి. మరి ఈయన నా మునుగోడు నియోజకవర్గంలో 1 గంట తర్వాతనే అని తేల్చి చెప్పిండు. మరి ఈయన ముఖ్యమంత్రి అవ్వడానికి చెప్పండి, మేమందరం ఏకమై మరి చేస్తాం. మేము ఎట్లా చేస్తామంటే చేస్తాం. ప్రజల మధ్యలో ఉంటున్నారా నాయకులు? రేవంత్ రెడ్డి గారు మీరు ఉంటున్నారా ప్రజల మధ్యలో? ఏమైంది? ముసుకేసుకొని తిరగండి కొడంగల్కి పోయి గన్మ్యాన్లు లేకుండా. మీ వేం నరేందర్, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, మీ అన్నదమ్ముల బ్యాచ్ లేకుండా మీరు ఒక్కరు మారువేషం వేసుకొని కొడంగల్ తిరగండి. ఎందుకంటే మారువేషం వేసుకోకపోతే రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకొని మరి కొడతారు. మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గమే నేను చెప్పేది, మీ సొంత ఊరు కూడా కాదు నేను చెప్పేది. కొండరెడ్డిపల్లి గురించి చెప్పట్లే, కొడంగల్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ కొడంగల్ అన్న ఓట్లు వచ్చే అవకాశం ఉన్నదా మీకు? గెలుస్తారా? ఆ ధైర్యం ఉన్నదా? జెన్యూన్గా దొంగ పనులు చేయకుండా, దొంగ ఓట్లు వేయకుండా ప్రజల మధ్యలో కేవలం రేవంత్ రెడ్డి లేకపోవడం వల్ల, ప్రజల్ని దూరం పెట్టడం వల్ల, మితిమీరిన అహంకారం పెరగడం వల్ల, ఒక్కొక్క శాఖ ఒక్కొక్క మీ అన్నదమ్ములకి అప్పచెప్పి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, వార్డు మెంబర్గా కూడా గెలవని వాళ్ళు తీసుకొచ్చి నువ్వు బ్యాక్ ఎండ్లో షాడో ముఖ్యమంత్రులాగా తిప్పుతున్నావు కదా.
ఒక షాడో మంత్రి కానీ మంత్రిలాగా కంత్రిలాగా ఉన్నారు కదా, అందుకే ప్రజలు నేను చీతు అంటున్నారు. అందుకే నేను అడుగుతున్నా, నీ మార్క్ ఏంటి? నీ మార్పు ఏది? నీ మార్క్ ఏది? నీ బ్రాండ్ ఏది? ఏదో ఒక్కసారి ప్రశాంతంగా ఒక్కడు ఉన్నప్పుడు ఆలోచించుకో. ఎందుకు? దేనికోసం? అందరు తిట్టడం కోసమా సీఎం అయినావు? అందరు శాపనార్థాలు పెట్టడం కోసమా సీఎం అయినావు? డబ్బులే కావాలన్నా మీకు? ప్రజల ప్రేమ వద్దా? ప్రజల అభిమానం వద్దా? ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన లేదా? నీ కుటుంబానికి నీకు శాపనార్థాలు పెట్టడమే ప్రజల నుండి నీకు కావాలనా? మరి కర్మ సిద్ధాంతం గురించి ఎందుకు మాట్లాడతావు? తీసుకపోయి ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నావు తెలంగాణని. మరి పెట్టే ముందర అక్కడ చంద్రబాబు నాయుడు ఎట్లున్నాడో ఆయనలో నేను ఎట్లా మారాలని ఆలోచించాలి కదా. ఇంత మాట్లాడిన తర్వాత చేయండి, ఏం చేస్తారో చేయండి. ఇట్లా ఉంది పరిస్థితి.